వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడు A1 భోగమోని సురేష్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇదే ఇష్యూలో ఉదయం అరెస్ట్ అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు చేయించనున్నారు పోలీసులు. వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి లగచర్ల ఘటనపై పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసులో ప్రధాన నిందితుడు A1 భోగమోని సురేష్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇదే ఇష్యూలో ఉదయం అరెస్ట్ అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు చేయించనున్నారు పోలీసులు. వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి లగచర్ల ఘటనపై పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఆయన్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. లగచర్ల ఘటనలో కొడంగల్ అంతటా హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఘటనలో 16 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఇదే ఘటనలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తీసుకొచ్చారు పోలీసులు. మరోవైపు ఆయన్ను పరిగి PS కు తరలిస్తారని తెలుస్తోంది. దీంతో పరిగిలో భారీగా మోహరించారు పోలీసులు. ఇదే ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ అందించడానికి ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, ఏంటి డీటెయిల్స్, ఏంటి అప్డేట్స్ ఏంటి? జరిగినటువంటి అంటే ఏదైతే కలెక్టర్లపై జరిగినటువంటి దాడి కేసు వ్యవహారంలో ఇప్పటికే కొడంగల్ మాజీ BRS చెందినటువంటి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్లోని ఫిలింనగర్లో ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసి ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి తరలించారు. ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత చూసినట్టయితే ఈ పరిగికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఆ తర్వాత విచారణ కొనసాగించనున్నారు. అయితే మొత్తం మీద ఈ దాడికి సంబంధించిన అంటే కలెక్టర్లు అదేవిధంగా రెవెన్యూ అధికారులపైన దాడికి సంబంధించినటువంటి ఘటనలలో మొత్తం మీద ఇటు పట్నం నరేందర్ రెడ్డి కుట్ర కోణం ఉంది. అదేవిధంగా ఇందులో ప్రధాన నిందితుడు ఉన్నటువంటి భోగమోని సురేష్ తోటి కూడా 20 సార్లుగా ఫోన్ కాల్ మాట్లాడినట్టుగాను ఇప్పటికే పోలీసులు తగిన ఆధారాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. మరోవైపున ఇదైతే ఈ దాడికి పాల్పడిన కుట్ర కోణంలో ఉన్నటువంటి 12 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కి తరలించారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఘటనా స్థలంలో మొత్తం ఏదైతే రైతులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చూసినట్టయితే ఈ సురేష్ అనే వ్యక్తి BRS చెందిన వ్యక్తి కావడం, అదేవిధంగా ఇతను హైదరాబాద్లోని మణికొండలో ఉంటారు. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడుగాను, అదేవిధంగా BRS పార్టీ కార్యకర్తగాను పనిచేస్తున్నాడు. అయితే జిల్లా కలెక్టర్లు ఏదైతే ఫార్మా భూసేకరణ సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి క్రమంలో మొత్తం మీద చాలా వరకు అంటే ప్రీ ప్లాన్డ్గా ముందస్తుగానే ఈ కలెక్టర్ల పైన కావచ్చు, రెవెన్యూ అధికారుల పైన దాడికి పాల్పడేందుకు గాను మొత్తం కుట్ర కోణాన్ని ముందస్తుగానే వ్యూహరచన చేసి ఈ విషయం నరేందర్ రెడ్డికి చెప్పడము, ఆ తర్వాత నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మాత్రమే ఈ భోగమోని సురేష్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతోటి ఈ దాడికి పాల్పడ్డారనే కుట్ర కోణాన్ని ఇప్పటికే పోలీసులు ఛేదించడం జరిగింది. ఈ క్రమంలోనే మొత్తం మీద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది. అదేవిధంగా భోగమోని సురేష్ కూడా చాలా వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఆయన పైన నేర చరిత్ర కలిగి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులను డైవర్ట్ చేసి అదేవిధంగా మొత్తం విషయాన్నంతా కూడా పక్కదారి పట్టించి రైతులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసి రైతులతోటి దాడి చేసేలాగా ప్రేరేపించే కుట్ర కోణంలో కూడా నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది. కాబట్టి నరేందర్ రెడ్డి ఆదేశాలకు మేరకు భోగమోని సురేష్తో పాటుగాను ఆయన అనుచరగణం అంతా కూడా కలెక్టర్లు రెవెన్యూ అధికారులపైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా జిల్లా SP నారాయణ రెడ్డి అదేవిధంగా IG సత్యనారాయణ నేతృత్వంలో కూడా ఇప్పటికే అంటే అక్కడ గ్రామస్తులు ఎవరైతే మాప్ క్రియేట్ అయిందో దాడికి పాల్పడకు సంబంధించినటువంటి ఘటన పైన కూడా ఒక 50 మంది పైగా కూడా అదుపులోకి తీసుకొని విచారించినటువంటి క్రమంలో వాళ్ళు ఆసక్తికరమైనటువంటి సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. ఎందుకంటే తమనంతా కూడా కొంతమంది ప్రేరేపించడము, అదేవిధంగా BRS చెందినటువంటి వ్యక్తులు ఇలా దాడికి పాల్పడేలాగా
తమకు ముందస్తుగానే ఫీడ్ చేసినటువంటి క్రమంలోనే తామంతా కూడా తమ భూములు గుంజుకుంటున్నారు, తమ భూములు లాక్కెళ్తున్నారు అనే విషయాన్ని తమకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అధికారులపైన దాడికి పాల్పడేలా వ్యవహరించినటువంటి వారి వ్యక్తులకు సంబంధించినటువంటి పేర్లు చెప్పడము, వారి ప్రమేయాన్ని కూడా రైతులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో పోలీసులు వారిని విచారించారు. నిందితులను విచారించినటువంటి క్రమంలోనే దీని వెనకాల పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయంతో పాటుగాను భోగమేని సురేష్ ఇద్దరూ కలిసి కూడా ఈ దాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగానే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్లో విచారణ కొనసాగించి ఆ తర్వాత ఏదైతే పరిగి పోలీస్ స్టేషన్ వస్తుంది కాబట్టి పరిగి పోలీస్ స్టేషన్లో పూర్తిగా విచారణ కొనసాగించనున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడికి వైద్యుల చేత కూడా పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. కానీ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే ముందస్తుగా అంటే ఏ రకంగా ప్రీ ప్లాన్గా జరిగింది, జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులు సమావేశం ఎక్కడ కావాలనుకున్నారు, ఆ తర్వాత వాళ్ళను డైవర్ట్ చేసి రైతులు మరో చోట సమావేశం అవుతున్నారనే ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్లి భోగమేని సురేష్ కలెక్టర్లను రెవెన్యూ అధికారులను అందరూ కూడా అక్కడికి తీసుకెళ్లి ఆ తర్వాత రైతులతోటి దాడి చేయించేలాగా పాల్పడ్డ ఘటన పైన కూడా ఒక్కసారిగా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, కలెక్టర్ల జేఏసీ సంఘం అంతా కూడా సమగ్ర విచారణ జరపాలి, అదేవిధంగా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఓవైపున డీజీపీని కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినటువంటి క్రమంలోనే మొత్తం మీద నిన్న మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఓవైపున ఐజీ మరోవైపున ఎస్పీ నారాయణ రెడ్డి నేతృత్వంలో పూర్తి నివేదికను అందించాలని కోరినటువంటి క్రమంలోనే పోలీసు దర్యాప్తు బృందం అంతా కూడా ఈ కలగచేర్లకు సంబంధించినటువంటి ప్రాంతాన్ని సందర్శించడము, అదేవిధంగా మొత్తం మీద ఆ ఘటనకు సంబంధించినటువంటి వారిలో కొంతమందిని అనుమానితులను అదుపులోకి తీసుకోవడము, ఆ తర్వాత ప్రధాన నిందితుడైనటువంటి భోగమేని సురేష్ పరారవ్వడము, ఆయన కాల్ డేటాను పూర్తిగా అనలైజ్ చేసినటువంటి క్రమంలోనే పట్నం నరేందర్ రెడ్డి తోటి 20 సార్లు ఫోన్ కాల్ మాట్లాడినట్టుగా పోలీసులు ఇప్పటికే సైంటిఫికల్ ఎవిడెన్స్లను కూడా పూర్తిగా సంపాదించడం జరిగింది. అయితే పట్నం నరేందర్ రెడ్డికి కావచ్చు అదేవిధంగా ప్రధాన నిందితుడు అయినటువంటి భోగమేని సురేష్ తోటి 20 సార్లు ఎందుకు ఫోన్ కాల్ మాట్లాడడం జరిగింది, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి కూడా నిన్న చెప్పడం జరిగింది ఏదైతే భోగమేని సురేష్ తన ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు, అతను బీఆర్ఎస్ చెందినటువంటి కార్యకర్త ఉన్నాడని తానే నిన్న ఒప్పుకున్నాడు. కాబట్టి ఆ కోణంలో కూడా పోలీసులు ఇవాళ వికారాబాద్ జిల్లా పోలీసులు విచారణ చేయనున్నారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను కూడా పూర్తిగా అనలైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా కేటీఆర్ తోటి కూడా పదే ఫోన్లో మాట్లాడినట్లుగా ఇప్పటికే పోలీసు అధికార యంత్రాంగం గుర్తించారు. ఆ కోణంలో కూడా అంటే ఓవైపున ఢిల్లీలో ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలు ఏమైనా ఇచ్చారా, ఇక్కడ సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా చాలా అంటే ఘటన జరిగినటువంటి దాడి జరిగినటువంటి ప్రాంతంలో ఏదైతే ఘటన జరిగిందో దాన్ని పైన కూడా కేటీఆర్ చాలా వరకు విమర్శలు చేస్తూ ఒక ట్వీట్ చేశారు. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ ఫోన్ చేయడము, అదేవిధంగా నిందితుడితోటి 20 సార్ల ఫోన్ చేసి ఆ తర్వాత మొత్తం ఈ దాడికి సంబంధించినటువంటి విషయం పైన కూడా చాలా ప్రేరేపితమైనటువంటి వ్యక్తులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నీ చూసినట్టయితే పోలీసులు ఇదంతా ఒక రాజకీయ ప్రేరేపిత కుట్ర కోణంలోనే ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు ఆధారాలన్నింటినీ కూడా ఇప్పటికే సంపాదించడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఈ కలెక్టర్లపైన దాడి ఘటనంతా కూడా ఓవైపున రెవెన్యూ అధికారులు అదేవిధంగా జిల్లా జేఏసీ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నిరసన హోరు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు రాజకీయ పార్టీలంతా కూడా ఈ దాడిని ఖండించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇక దీనిలో కుట్రలో ఉన్నటువంటి ప్రమేయం ఎవరెవరిది ఉంది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనే విషయంపైననే పూర్తిగా పోలీసులు తగిన ఆధారాలను ఇప్పటికే సంపాదించారు. ఇక పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు విచారించిన తర్వాత మొత్తం అంటే ఈ మాప్కు సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఈ ప్రాంతంకు సంబంధించినటువంటి విషయాలపైన ఎందుకు ప్రధాన నిందితుడు భోగమేని సురేష్ తోటి ఎందుకు ఫోన్ మాట్లాడారు, ఏ విషయాలను ఆదేశించారు, ఈ దాడికి సంబంధించినటువంటి కుట్ర కోణంలో పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఏ విధంగా ఉంది, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఇంకా బడా లీడర్లకు సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా పూర్తిగా పోలీసులు క్వశ్చనింగ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే
ఓవైపున వికారాబాదు డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్లో వద్ద కానీ మరోవైపున ఇక్కడ విచారించిన తర్వాత పరిగి పోలీస్ స్టేషన్కు ఇటు పట్నం నరేందర్ రెడ్డిని తరలించనున్నారు. ఆ తర్వాత అక్కడ విచారణ చేసి మొత్తం నిందితులు ఇచ్చినటువంటి ఇప్పటికే రిమాండ్లో 12 మంది రిమాండ్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా పట్నం నరేందర్ రెడ్డిని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో జరిగినటువంటి ఘటనలో జరిగినటువంటి సాక్ష్యాలు అదేవిధంగా అక్కడ ఇచ్చినటువంటి పంచనామా జరిగినటువంటి పరిస్థితిని వివరాలను ఆధారాలను అన్నింటిని పెట్టి కూడా పూర్తిగా పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఆ తర్వాత మొత్తం మీద ఆయన పైన పలు సెక్షనబుల్ కేసులతోటి అంటే ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినట్టు వాహనాలను ధ్వంసం చేసిన కుట్ర కోణంలో ఆయన పైన పలు సెక్షనబుల్ కేసులు పెట్టి ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించనున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చెందినటువంటి లీడర్లంతా కూడా ఒక్కొక్కరుగా వికారాబాదు అదేవిధంగా పరిగి పోలీస్ స్టేషన్ ప్రాంతానికి కూడా చేరుకుంటున్నారు. మొత్తం మీద ఇది అంటే రెవెన్యూ అధికారులను కలెక్టర్లకు సంబంధించినటువంటి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వారిపైన హత్యాయత్నానికి పాల్పడ్డటువంటి ఈ కేసుని పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని తగు విచారణ చేపడుతున్నారు. పట్నం నరేందర్ రెడ్డి పైన కూడా ఇప్పటికే పలు ఆధారాలను సేకరించినటువంటి క్రమంలో ఇంకా ఆయన విచారణ మరికొద్ది సేపట్లో విచారణ కూడా పరిగి ప్రాంతంలో కొనసాగనుంది. ఇప్పుడు వికారాబాదు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఆయనను తరలించేందుకు భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. చంద్రిక.